వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము చాక్లెట్ రవ్వ కేక్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ బాంబే రవ్వ, 1/2 కప్ పెరుగు, 1/2 కప్ చక్కెర, 1/4 కప్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, టూటీ ఫ్రూటీ కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ మైదా. ఒక బౌల్ తీసుకుందాము. బౌల్లో ముందు చక్కెర వేసుకోవాలి, తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. బౌల్లో విస్కర్ తోటి బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు 1 కప్పు రవ్వ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. మనము 1/3 కప్ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు నానబెడదాం రవ్వని. 15 నిమిషాలు రవ్వ బాగా నానింది. ఒక స్ట్రైనర్ పెట్టుకొని 2 స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని జల్లించాలి. జల్లించుకొని ఇప్పుడు విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. 1 స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మైదా పిండి వేసి కలిపి మనం ఈ మిశ్రమంలో వేయడం వల్ల, కేక్ బ్యాటర్లో వేయడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి కిందికి పోకుండా ఉంటాయి, మధ్యలో ఉంటాయి. వేసుకొని కలుపుకుందాము. డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక కడాయి కానీ గిన్నె అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టి దీంట్లో ఒక స్టాండ్ వేసుకుందాము. దీంట్లో స్టాండ్ వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకుందాము. ఈ గిన్నెకు ఆనకుండా ఉండాలి. మధ్యలో మనం పెట్టిన స్టాండ్ పైన పెట్టిన గిన్నె పెట్టి మూత పెట్టేసి 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. గిన్నెలు తీసుకొని మనము దీంట్లో ఆయిల్ పెట్టేసి లైట్గా పిండి చల్లుకోవాలి. మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా చల్లుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి అన్ని గిన్నెలకు. ఇప్పుడు దీంట్లో కేక్ బ్యాటర్ వేసుకుందాము. ఒకసారి ఈ విధంగా కలిపేసి వేసుకోవాలి. మొత్తం నిండా వేసుకోవద్దు, 1/2 భాగం మాత్రం వేసుకోవాలి గిన్నెలో. గిన్నెలలో ఇట్లా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి గిన్నెలను. వేసి పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. గిన్నె 10 నిమిషాలు చక్కగా ప్రీ హీట్ అయింది. ఇప్పుడు మూత తీసి ఈ గిన్నెలు దీంట్లో పెట్టుకుందాము. ప్లేట్లో గిన్నెలు పెట్టేసి మూత పెట్టేద్దాము. ఇప్పుడు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచు. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేము 30 నుంచి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాలు అవుతుంది. మూత తీస్తాం. ఒకసారి చాక్ తోటి చెక్ చేసి
చేసుకుందాము. చాక్కి మంటలేదు, చక్కగా బేక్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కడాయిలోంచి చిన్న గిన్నెలు తీసి బయట పెడదాం. పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెలో నుంచి కేక్స్ తీస్తాము. కప్ కేక్స్ తీసి బయట పెట్టినాము. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చాక్లెట్ కప్ కేక్స్ గిన్నెలో నుంచి తీస్తాము. మిగిలిన బ్యాటర్ ఇంకో గిన్నెలో పెట్టి బేక్ చేసినది. పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తాం. కటోరీ కేక్స్ పూర్తిగా చల్లగైనాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. వీటిని చాక్తో ఒకసారి చుట్టూ కదిలించాలి. వీటిని టెన్నెట్ని ఇలా కదిలించి ఇప్పుడు గిన్నెలోంచి తీస్తాము. వీటిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై నుంచి చాక్లెట్ సిరప్ వేస్తాము. డిజైన్ చాక్లెట్ రవ్వ కప్ కేక్స్ రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.